అనుకున్నావా ఏమనుకున్నా గొడ్డు ఎందుకు వచ్చింది ఎందుకో తిరగడానికి వచ్చినా నేను ఏమైంది ఇప్పుడు తిరుగుతా అప్పుడు నువ్వు కొడితే చచ్చిపోతే ఏం చేయాలన్నా నువ్వు కొడితే చచ్చిపోతే ఇదే ఉంటుంది కాలం ఏడుంది అది తెలుసుకోవాలా. మీరు కొన్నారా ఏ వస్తు ఏడుంది తీసుకురా పో. మాట్లాడుతున్నావా నేను వచ్చినా కూడా దమ్ము నుండి నువ్వేం మాట్లాడు. అరే దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా, ఏడ తగ్గాల ఏడ ఎట్లుండాలా తెలియదురా. ఏడ పోయినా ఈ రోషం పెట్టుకొని ఉన్నారు అనుకో ఏడ పోయి బతకలేరు. ఇలా వీడియో చేసి ఏంటంటే అరే ఏమైనా ఎందుకు కొడుతున్నావు ఏమైంది ఒర్రు అంటే మళ్ళీ చెప్తున్నా కదా ఏదో ఒకటి మాట నెల్లి గొర్రెలు చూసిరా ఇదంతా వస్తుంది అమ్మ బాబాయ్ మన కేపన్నకు నాకైతే మంచి కాంబినేషన్ అయితే అలా వీడియో అయితే తీస్తున్నాం. ఏం లేదు ఇమ్రాన్ రంగారు అయితే పిచ్చోడు అయిపోవాలి. ఇమ్రాన్ ఆ పాత రకంగా సైడ్ అయితే వేయండు ఆయన వచ్చేలోపల పెద్ద లొల్లు అవుతుందని చెప్పి ఫోన్ చేస్తాం. అత్తమ్మ అని సావాణి వీడియో కోసం ఏదైతే ఏమన్నా కేపన్నా అన్నా రైటా నా పెద్ద లొల్లి చేసాలా ఇమ్రాన్ చూడు మళ్ళీ ఇగో చెప్తున్నా అసలు డౌట్ పడకూడదు అన్న. అరే నిజంగా ఎందుకు కొట్టుకున్నారా మీకేమైందిరా అసలు ఎందుకు ఇది తీసేదామా ఎందుకు మధ్యలో ఆపలా మీరు కొట్టుకుంటే మేమిద్దరు కొట్టుకుంటుంటాం మేము మధ్య ఆపుతూ ఉంటాం. చెప్పారా ఏమైంది నువ్వెందుకు నువ్వు ఇది అనుకున్నావా ఏమన్నా గొడ్డు ఎందుకు ఏం చేస్తారు మాట్లాడకపోతే అరే వస్తాను కొడుతున్నాను నువ్వు చెప్తున్నాను అరే ఆయన ఫస్ట్ చేయలేపిండనా మా కొట్టేసిండు గట్టి కొట్టేసిండు. అరే ఏమైందా ఒంటి గంటకి ఏమొస్తారు రాత్రి వచ్చింది ఎందుకో తిరగడానికి వచ్చినా నేను ఏమైంది ఇప్పుడు తిరుగుతా నేను తోపానే ఏమన్నా చెప్పు దిమాగ్ ఖరాబ్ చేయడానికి తక్కువ చేయన్నా జీప్ గురించి ఎందుకు అరే నైట్ టైం ఎందుకు మాట్లాడతావు మళ్ళా అలా గట్టి గట్టిగా అరుస్తాడు నా ఒక వాయి ఇది లేకుండా అరుస్తాడు. నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను ఎంత రెస్పెక్ట్ ఇస్తా ఫస్ట్ జీప్ ఎందుకు అంటే రిటర్న్ తీసుకొని అనగానే రప్పకుండా చేయలేపేసి నన్ను ఇంకోసారి ముట్టదు గిట్టదు అని చెప్పి ఎందుకు రాబోయ్ ఫోన్ తీసుకో
నాకు ఇష్టమని చెప్పిన అంతే. ఇష్టమని చెప్పిన నువ్వు ఇంతమంది వచ్చారు. డైలీ తీస్తామా అన్న డైలీ ఇష్టమని చెప్పిన నా. మేము వచ్చేదా అప్పుడప్పుడు కాదన్నా ఏమైనా అప్పుడు ఏమైనా అరే నువ్వు అంటే ఏమన్నా గలీజ్గా అని అడిగాడా చేయలేపినా ఫస్ట్ ఎవరు నువ్వే లేపినా జీప్లోనే కదా అన్న. మేము వచ్చేదా అప్పుడప్పుడు ఏమన్నా అది కాదు ఏ గంగు గంగు దగ్గరకు వచ్చి మాట్లాడు ఇంకా ఒరుతో దగ్గర వచ్చి మాట్లాడు ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రావే అన్న నువ్వు ఇడికి రా ఎవరు ఒర్లకు నువ్వు ఇడికి రా నువ్వు ఒర్లకు నువ్వు ఇడికి రా దగ్గర జీప్ తీసుకోవాలి దగ్గర వచ్చి మాట్లాడు నువ్వు ఈడ నుంచి మాట్లాడు దగ్గరకు వచ్చి మాట్లాడు మాట్లాడు దగ్గర వచ్చి మాట్లాడు మన ఒక్కసారి జీప్ తీసుకోవాలి ఇట్లా చేస్తామన్నా దగ్గర వచ్చి మేమే పోయినామన్నా నేను నడిపినా మీరు ఏదైనా తీసుకోవాలా భయ్? తీసుకోవాలా తీసుకొని నువ్వు రా ఇక్కడ వచ్చి ఆడ నించున్నా నేను మంచిగా వీడియో ఇద్దాం అనుకుంటే వచ్చి వేడి కొడతాను అన్నాడు ఆడు చెప్పాలా కదా తీసుకుపోయినా 5 గంటలు ఇన్ని సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోరు ఉత్తే పెట్టుకురా ఎవరు తీసుకోదా మీకు తెలియదా నువ్వే తీసుకురా అని పాయింట్అవుట్ చేసి కొడితే ఎట్లుంటుంది పాయింట్ అవుట్ కాదు నేనేం ముగ్గురం అయినామా నేనే పాయింట్ అవుట్ ఏం చేయలే నేనే పాయింట్ అవుట్ ఏం చేయలే అర్థమైందా? ఎందుకు కొట్టినాడు చేతుకు లేపి నీ అసలు నీ ప్రవర్తన బాలేదు నీది నీ మాట బాలే నీ మాట బాలేదు ఇట్లనే ఉంటాను నీ మాట బాలేదు కొట్టకొందే మంచి ఉంటుండే ఎంత మంచి ఉన్నారా అడుగు ఎంత మంది మంచి ఉంటాను ఒక్కదాని మాటలకి ఊరుకుంటానా ఏమన్నా నేను తిట్టినా తిట్టినామంటావు తిట్టినామంటావు మనమే నడిపింది బయట తీసుకోవేరా కాదు మనం కాబట్టి దాని గురించి అంటలేడు, గట్టి కొర్రకు అంటుండు. తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు ఆయననే కదా కొట్టింది, బయట కొట్టిరా ఏదైనా? తీసుకొని వెళ్ళు ఏమన్నా ఏమన్నా అయితే ఏమన్నా అయితే పెద్ద మంచి గమ్మునున్నా కాదు. ఎట్లా ఏ గంగు, ఏ గంగు. ఈయన వచ్చి బయట నూకుంటారా చెప్తా ఇక్కడ రా ఇగో కూర్చో చెప్తా కూర్చో చెప్తా కూర్చో ఇగో రేపు నీకేమైనా అయింది నేను అయిన పరిస్థితి ఏంది నీకేమైనా అయింది పరిస్థితి ఏంది? అయినప్పుడు చూస్తానా అయినప్పుడు అరే మళ్ళీ అయినప్పుడు చూసుకుంటానా అప్పుడు నువ్వు కొడితే చచ్చిపోతే ఏం చేయాలన్నా అరుసురా నువ్వు కొడితే చచ్చిపోతే అన్నా, నువ్వు కొడితే ఎందుకు కొడుతున్నావు అని అన్నారు. మధ్యలో నువ్వేంద్రా నువ్వు సపోర్ట్ అరే జీప్ తీసుకోవాలి ఇంత సీన్ చూపించు చూపించుకో మళ్ళీ అర్థమైందా చూపించుకో ఇక్కడ కాదు నువ్వు అన్న చూపిస్తా ఈడ చూపిస్తా ముంగంటే చేయలేపుతుండే కదా అన్న సైడ్ ఏముందన్న సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నామా మేము అరే బండి ఒర్లగాడు చెప్పిన నువ్వు కొడుతుంటే గమ్మునుంటావా తీసుకోవాలి ఇంట్లో కూర్చోబెట్టుకో మంచిగా కొట్టిన దెబ్బలు తినోని కూర్చోబెట్టు అరే దెబ్బలు తిని ఆయన ఒక ఉర్ర కూర అంటుండు. ఎట్లా రాకుండా ఉంటారా కొడితే ఆయన మనోడే బయట తీసుకొని కూడా మనోళ్ళే కదా జీప్ తీసుకొని కూడా మనోళ్ళే కదా తాళం ఏడుందట, ఇప్పుడు తాళం ఏడుంది, తాళం మీద పెట్టిర్రు టేబుల్ మీద పెట్టినా ఏడుంది తీసుకురా, తాళం లేదంటారు. తాళము టేబుల్ మీద పెట్టిర్రు నేను పెద్దరా చిన్న రా అంటాడు బే అంటాడు ఏంది
నువ్వు లేకపోతే నన్ను చంపేస్తుండే. సరే ఇప్పుడు బండి జీప్ తాళం లేదంట, ఇప్పుడు ఓడి తెచ్చిస్తారు. నీయో జీప్ తాళం తీసుకురా టేబుల్ మీద పెట్టిన మళ్ళీ విలువ మళ్ళీ లాస్ట్ చూసింటు మళ్ళీ ఇట్రా ఇట్రా మళ్ళీ నువ్వు ఇట్రాను ఇట్రా ఫస్ట్ ఇట్రాకోసారి ఇట్రా. ఆ టేబుల్ మీద లాస్ట్ చూసినావు లేదు నువ్వు అనుకునేటప్పుడు లాస్ట్ చూసినావు లేదు టేబుల్ మీద ఆ టేబుల్ మీద చూసిన అప్పుడు అన్న విలువ ఇదే ఉంటుంది. కాలం ఏడుంది అది తెలుసుకోవాలా. మీరు కొన్నారా మీరు కొన్నారా ఏ వస్తు ఏడుంది తీసుకురా పో. మాట్లాడుతున్నావా మంచి 10 మాటలు మాట్లాడతారు. దానికి ఒక తాళం చేపిస్తే ఎంత అవుతుంది మీకు? తీసుకురారా జోబులోకి. అరే కాదన్న తాళం నీ పోగొట్లా పెట్టిన మాళ్ళు పోగొడితే మా మీద కొడుతున్నాయేమన్నా నువ్వు నువ్వు కొడుతున్నావు. అరే మీరు తీసుకోకపోతే మీకు ఎందుకు అడుగుతారు? మీకు తీసుకోకపోతే ఎవరు ఎందుకు అడుగుతారు? పని మీద వచ్చినాం కదా. ఇంకొకసారి దేకు అంటే సపరేట్ మీరు తీసుకోండి. మీకు లైసెన్స్ ఉందా? తీసుకురా తాళం తీసుకురా. పిచ్చి పిచ్చి పనులు మర్యాద చిన్న అరే తురే కొడితే బాధ అనిపించదా? చెప్తున్నా ఇప్పుడు అంటే వాళ్ళ మాటలు నా నోట్లకే మాటలు రానియకు. ఇప్పుడు అంటే వాళ్ళ నేను అన్నకు ముందుకే బదలాం చేస్తే అవన్నా పంచ అన్నానే మాట్లాడుతున్నా. నాకు నాకు అవసరమే లేదు. రాలేడికి అవసరం లేదు రానికి. చేయలేసే తప్పు కాదా అవసరమే లేదు. సరేరా భయ్ ఇప్పుడు ఏమంటున్నా ఇగో తాళం ఇట్లా పడేసి అన్నతో మాట్లాడు. ఏం మాట్లాడతాడు అది మాట్లాడు. తాళం మేము పోగొడతా కదా వడేనికి. అరే మనిషిలా గాడిదిలా చెప్తున్నా కదా నువ్వు తీసుకోపోయినావు అని. నేను తీసుకోపోయినా లాస్ట్ నువ్వే కదా తీసుకోవాలి టేబుల్ మీద పెట్టినాక. నేను రాత్రి ఆడ కూర్చొని ఉన్నప్పుడు మీరు పోతున్నా అని చెప్పి తర్వాత తాళం మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పండుకునేటప్పుడు తాళం ఆడ లాస్ట్ పెట్టినా కదా నా జీప్ తాళం లాస్ట్ మీరే కదా పండుకున్నాక ముందే కదా. ఇప్పుడు ఏం చెప్తావు తాళం ఎవరి దగ్గర ఉంది ఏం చెప్తావు? ఆ మంచి ఏదో కోపంతో వచ్చి అడిగిందేమో. కొట్టిండనా వచ్చి అడగలేదు. అడిగితే అరే మీ రోషం మీ తీసి మీరు పెట్టుకోరు. అర్థమైందా? కొట్టిరు గిట్టిరు అంటే తీసుకురండి. ఒక మనిషికి ఒక విలువ ఒక సామాన్ విలువ ఏందో తెలుస్తే అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు ఎందుకు కొడతారా? ఉల్టా పల్టా మాట్లాడతారే కొడతారు. పైసలు గీసాలు మంచిగా మాట్లాడరా. పైసలు విలువ ఉంటే ఎన్నో తప్పుదారులు పడతాం. ఎప్పుడో తప్పుదారులు ఎప్పుడో పడతాం రా. పైసలది ఉంటే ఎప్పుడో తప్పు అన్న. అన్న మీద వేసి చూసినావు అన్నాను. అరుస్తుండు కదా మాట్లాడుతున్నావు ఎప్పుడు అట్లనే మాట్లాడతారు. అరే నువ్వేం చేయాలి చెప్పేది ఎప్పటి నుంచో చెప్తుండు కదా. ఇగో ఇను మీకు ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే తోపు తురుంగాళ్ళు అట్లా అయిపోయారు. ఇప్పుడు అదే షార్ట్ ఉంది మీది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. పైసలు గీసలు ఏం మాటలు రా. పైసలు ఉంటే ఎన్నో తప్పుదారులు పడుతుండే. నేను ఇప్పుడు దాకా ఎవరికైనా మోసం చేసింది ఉందా? మన రోడ్డు మీద పైసల గురించి మాట్లాడుతున్నా. తాళం గురించి ఒక తాళం విలువ గురించి ఒక జీప్ తాళం ఏడుంది తీసినట్టు రా. ముందు పోయి టేబుల్ మీద పెట్టినాం మేము. దానికన్నా పోలా సీసీ కెమెరాలో వచ్చుకోండి పెట్టినా మాటలు మాట్లాడే మాట ఎట్లుంటది? మెల్ల మాట్లాడా. నేను వచ్చినా కదా నేను వచ్చినా కూడా వరుతుంటే ఏం చెప్పాలని కొడుతున్నా నీ ముందు. నేను వచ్చినా కూడా వరుతుంటే గమ్ము నుండి నువ్వేం మాట్లాడు.
అరే దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా ఏడ తగ్గాలా ఏడ ఎట్లుండాలా తెలియదురా ఏడ పోయినా ఈ రోషం పెట్టుకొని ఉన్నారు అనుకో ఏడ పోయి బతకలేరు ఇట్లా మీ రోషం వల్ల నేను రోడ్డు మీదకి అయితే రాలేను కదా మీకు రోషం ఉండొచ్చు నాకు లేదు నేను అన్ని ఆపుకొని అదే అన్ని ఆపుకొని ఒకటి 100 మాటలు అన్నా కాముష్ ఎందుకుంటా అంటే కొన్ని ఆపుకొని ఉంటా కొన్ని ఇల్లులు నడుస్తాయి కొన్ని ఇల్లులు బతుకుతాయి అందుకు కాముష్ ఉంటా నేను అర్థమైందా మీ రోషాలు అవి ఉంటే తిప్పి పెట్టుకొని నీకు చాయ్ పెట్టేప్పుడు చెప్పాలి అన్న వయసు వస్తామని చెప్పి పోయి తాళం ఏడు సరే వాకీ టాకీ ఏం చేసిర్రా మీరు చెప్పు వాకి టాకి మాకేం చేశానా వైర్ తీసి పడేసి ఇగో ఈ స్ప్రింగ్ ఏంది ఇది ఇట్లానా నేను చూసినప్పుడే దీని మీద వండుకొని ఉన్నారు మీరు పొద్దున తాగిండే మంచిగా మంచిలేనారా అన్న మేము పోరాడమే అరే పెద్ద 100 మాటలన్నీ సామాన్లు మనం జాగ్రత్త అని చెప్పిన దానికి ఒర్లుడు ఓ కాయ 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 రోమాలు ఇట్లా 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 ఒక మాట చెప్తా ఒక మంచి ఏమన్నది ఇంటికి ఎందుకు కొడతాడు అన్నకి తెలియాలి మాకు తెలియదు మేమైతే ఉండదు అబద్ధం చెప్పమన్నా ఎందుకు కొడతాడు నాకు ఒకటి చెప్పు చిన్న నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఒక మంచి ఉట్టి వచ్చి ఎందుకు కొడతాడు జీప్ తీసుకుని ఎందుకు కొట్టిండట కదా జీప్ తీసుకోలేదు తాళం గురించి కొట్టి తాళము మేము పెట్టినామన్నా కెమెరాలు ఉంటాయి చూసుకోవచ్చు కదా ఇన్ని 10 కెమెరాలు ఇవి చూసుకో మీరు తాళాలు పెట్టాలా మేము ఎత్తుకాలి అదే కదా మా పని అట్లాంటి మీరే మాట్లాడుకోరు ఇక పొద్దున్న కదా ఇంకా ఎవరు సీసీ కెమెరా ఎవరు జోబు నుంచి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇంకా పొద్దు ఇవే చూసుకోవాలి రాత్రి అంతా అన్న ఒకటే అన్న ఎవరి మీద కోపం తీసేసి ఎవరి మీద కోపమే అయితే నాకు అనిపిస్తుంది అన్న అది నీకే తెలియాలన్నా అన్న రాత్రి జీప్ నడిపింది అన్న ఒప్పుకుంటా కానీ తాళం ఆడనే పెట్టినా మరి మీ వాళ్ళు తీసి ఉండొచ్చు కదా ఇప్పుడు అక్కడ వర్క్ చేసే మొత్తం దొరకలేదని వచ్చారు మా దగ్గరికి దొరికి ఉంటే హర్ష ఊరుకుండు ఇంకా అన్న మాట్లాడు ఏమవుతా మేము సపరేట్ పోతాం నేను పోతా అలా పోతా ఇదొకటి చేసుకుంటాను బదలాం చేసేటోళ్ళు మస్తు మంది మేము అట్లా వేయం నాకు అవసరం లేదన్నా అట్లా బదలాం చేసేవాళ్ళు అయితే మంచిగా ఉంటుంది అన్న నాకు అవసరం లేదన్నా బదలాం ఎవరు చేయలే ఎవ్వరు చేయలే బదనాం వద్దానా అర్థమైందా ఎవ్వరు చేయలే బదనాం వద్దానా వద్దే అదే నడుబాయి నా బట్టలేడునే పైన మంచిగా ఉంటుందన్నా మీకు కొట్టించినాం ఇట్లా గంగో మీ ఇంట్లో కొట్టినప్పుడు కూడా రివర్స్ గా మళ్ళా గంగో మీ ఇంట్లో కొడతారు కదా నీకు అప్పుడు కూడా రివర్స్ గా ఇట్లనే అవుతావేమో ఇదే సంస్కారం నేర్పిడేమో రివర్స్ కావడం ఓరేనా ఏమన్నా అంటే రివర్స్ కావడం ఓడు ఉట్టి ఏం కొట్టాడు ఏం చిన్న పోరని కాదు నేను అర్థమైందా మీరు చెప్పడం నేను తినడం ఇంట్లో దాకా తీసే ఏమవసరం అన్న ఇంటి దాకా అంటే ఇదే మళ్ళీ ఇదే సంస్కారం పెద్దోడు కొడితే సరే తిరిగిన రోజులు తిన్న రోజులు అన్నీ అయిపోయినారా ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టారు అని చెప్తున్నారు అడిగా నువ్వు అరే అన్నా అంటే నువ్వు అరే ఇంత కొట్టినా కూడా అన్నానే మాట్లాడుతున్నా ఎందుకంటాడు అన్న అరే అని చెప్పి నేను వచ్చి ఎందుకు కొడతారా అరే కొట్టిండని చెప్తున్నా మరి నేను పిచ్చోన్నా చెప్పండి నేను ఉన్నా కదా నేను పిచ్చోన్నా నేను చెప్తున్నా కదా అన్న నేను ఉన్నా అని చెప్పి ఎందుకు కొడతారా వద్దు తీయనా మేమే చేపన కాలు మొక్కి పోతాం పెట్టినామనుకో అదిగో నాడా అడగదనా సపోర్ట్ ఇస్తలేదు ఆయన ఏం చేయాలా మళ్ళీ విడిపోవాలా ఏం లేదా విడిపోవాలా ఎప్పు కొడితే అది పడాలి అంతే
నేను నాకు తెలియదు నేను పక్కన నుంచి రాదు నాకు తెలుసా ఇట్లా కాదు ప్రాంక్ వీడియో కంటెంట్ కొట్టొద్దు ఇవన్నీ లేవు ఆయనకు తెలియదు పాపం ఆయన కూడా అన్న వీడియో అన్న మీరు చేసినప్పుడు ఇట్లా నేను నీతోనే వచ్చినా కదన్నా చేసిన ఏమంటలో అదే ప్రాంక్ మేము చేసిన వీడియో అన్నా అరే చేసిన ఏమంటలేవు నన్ను కొట్టిండ్రా అమ్మా కింద జారుకుంటూ పోయింది